హలో గాయస్, ఎంఎస్ ధోనికి ఒక అరుదైన గౌరవం దక్కిందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ఎంఎస్ ధోనిని కూడా జాయిన్ చేయడం జరిగింది. అయితే మరి ఈ లిస్ట్లో కనుక చూసుకుంటే ఈసారి మొత్తం 7 అయితే ఈ జాబితాలో ప్లేస్ దక్కించుకున్నారనమాట. అయితే దీంట్లో ఫస్ట్ మన ఇండియన్ టీం నుంచి అయితే ఎంఎస్ ధోని, దాని తర్వాత సౌత్ ఆఫ్రికన్ టీంలో నుంచి గ్రేమ్ స్మిత్, అలాగే మనకి హెర్షల్ గిబ్స్, దాని తర్వాత వచ్చేసరికి ఆస్ట్రేలియన్ టీంలో మాథ్యూ హేడెన్, దాని తర్వాత న్యూజిలాండ్ టీంలో వచ్చేసరికి డానియల్ వెటోరీ. వీళ్ళ 5 మరి దీంట్లో ఈ జాబితాలో ప్లేస్ దక్కడం జరిగింది. దాని తర్వాత ఉమెన్స్ ప్లేయర్స్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి సనా మీర్కి, అలాగే సారా టైలర్. సో వీళ్ళిద్దరికి కూడా దీంట్లో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 7 మెంబర్స్కి ఈ జాబితాలో మరి ప్లేస్ అయితే దక్కడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎంఎస్ ధోని గురించి చెప్పాలంటే అసలు ఎందుకు ఇతనికి ప్లేస్ ఎందుకు ఇచ్చారు అనేది కనుక మీరు మాట్లాడితే, ఫస్ట్ మీకు అందరికీ తెలిసిందే, ఓడిఐ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 3 కూడా ఇండియన్ టీంకి అందించిన ఏకైక కెప్టెన్. దాని తర్వాత చూసుకుంటే అతను బ్యాటింగ్లో చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు 538 మ్యాచెస్ ఆడినట్టున్నాడు ఓవరాల్గా. సో వాటిలో అతను 17,000 అబోవ్ రన్స్ కొట్టాడు. దాని తర్వాత డిస్మిసల్స్ కనుక ఒకసారి చూసుకుంటే అది స్టెంపోర్ట్స్ కావచ్చు, లేదంటే క్యాచెస్ అయినా సరే, సో ఏదైనా సరే ఓవరాల్గా తీసుకుంటే మొత్తం ఇప్పటివరకు 839 డిస్మిసల్స్ చేసినట్టున్నాడు. సో కాబట్టి ఇటువంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేయర్కి ఇటువంటి గౌరవం దక్కడం అనేది, సో ఇది 100% మరి ధోని ఫ్యాన్స్కి, అలాగే ఎంఎస్ ధోనికి కూడా ఇది ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పాలి.